మాట్లాడుకుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఎవరైనా ఇప్పుడే వేడికి వెళ్తే ఇప్పుడే వెళ్ళండి, తర్వాత లేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. తక్కువ సమయంలో మరి ఎక్కువ వాక్యము అందించాలనుకుంటున్నాను. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఓకే. పరిశుద్ధ గ్రంథముల నుండి నెహెమ్యా గ్రంథము, పరిశుద్ధ గ్రంథముల నుండి నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, 5:19 నెహెమ్యా. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 19వ వాక్యాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా పెన్నులు తీసుకొని ఆ మాటను అండర్లైన్ చేసుకోవాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకము చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నెహెమ్యా యొక్క మనసు కఠినమైనది కాదు. అంశం ఏమా రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకోండి. రాసుకునే వాళ్ళు నాతో కూడా మీరు చెప్పాలని మరి కోరుకుంటున్నాను. ఒకసారి నెహెమ్యా మనసు చెప్పండి అమ్మా. కఠినమైనది కాదు. ఓకే. ఇప్పుడు మన మనసు ఎలాంటిదో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మన అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, నెహెమ్యా యొక్క మనసు కానీ, అతని గుండె కానీ, అతని హృదయము కానీ కఠినమైనది కాదు అని ఈ వాక్యం ద్వారా దేవుడు నాకు బయలుపరిచాడు. కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. చదవద్దు, కానీ సామెతల్లో ఒక మాట రాయబడింది. హృదయాన్ని, మనసును, గుండెను
ఏ స్త్రీ, ఏ పురుషుడు ప్రపంచంలో ఏ భాషకు చెందిన ఎవరైనా హృదయాన్ని, మనస్సును ఒకవేళ కఠినపరుచుకుంటే కీడులో, ప్రమాదంలో, అపాయంలో పడతారని వాక్యము సెలవిస్తుంది. సరే, ఈరోజు మనం చదువుకున్నాం 5:19 దేవుని పిల్లారా, నెహెమ్యా గ్రంథం. ఈ వాక్యం ద్వారా నెహెమ్యా యొక్క మనసు కానీ, ఈ వాక్యం ద్వారా నెహెమ్యా యొక్క హృదయము కానీ కఠినమైనది కాదని ప్రభు పేరట మీకు జ్ఞాపకము చేస్తున్నాను. దేవుని పిల్లారా, నెహెమ్యా షూషాను కోటలో రాజైన అర్తహషస్తకు పాన దాయకునిగా ఒక గొప్ప అర్హత, ఒక గొప్ప ఉద్యోగం కలిగిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. రాజు తన దప్పికను తీర్చుకోవాలన్నా, రాజు ద్రాక్షరసం తాగాలన్నా, మరి గిన్నె ఎవరు అందించాలంటే నెహెమ్యా మాత్రమే అందించాలి. వేరే వాళ్ళు ఎవరు ఇచ్చినా కూడా తాగడు. ఒకవేళ దాంట్లో విషం వేస్తారేమో, దాంట్లో ఏదైనా వేసి అతన్ని చంపుతారేమో అని దేవుని పిల్లలు ఎవరు ఇస్తే వాళ్ళు నీళ్లు తాగరు. రాజు స్వత్రం నెహెమ్యా మాత్రమే ఇవ్వాలి. ద్రాక్షరసం నెహెమ్యా మాత్రమే ఇవ్వాలి. దేవుని పిల్లరా, అంత గొప్ప మరి అర్హత కలిగిన వ్యక్తి, అంత గొప్ప ఉద్యోగం కలిగిన వాడు రాజా అర్తహషస్త దగ్గర. ఆమేన్. అయితే దేవుని పిల్లరా, ఇతడు షూషాను కోటలో ఉంటాడు రాజు దగ్గర. ఈ ఒక దినాన యెరూషలేము పట్టణము నుండి మరి యూదా వారు తన సొంత సహోదరులు వస్తారు నెహెమ్యా దగ్గరికి. షూషాను కోటలోకి వస్తారు. వచ్చినప్పుడు నెహెమ్యా అడుగుతారు, ఎట్లా ఉన్నారు శేషించిన ప్రజలు? అనగా అక్కడున్న ప్రజలు, అక్కడున్న యూదులు, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు, పురుషులేమి స్త్రీలేమి, ఈ ప్రజలందరూ ఎట్లా ఉన్నారు అని అడిగినప్పుడు వారు అంటారు, అక్కడ శేషించిన ప్రజలు బహు శ్రమలో ఉన్నారు, బహు కష్టంలో ఉన్నారు, బహు బాధల్లో ఉన్నారు. మందిరం కాల్చబడింది, ప్రాకారము మరి గుమ్మములు కాల్చబడినాయి, పడద్రోయబడింది. ఇదంతా కూడా బాధతో, వ్యాధులతో నెహెమ్యాకు చెప్పినప్పుడు అతని గుండె బరువెక్కిపోయి బాధతో, వ్యాధులతో ప్రభు దగ్గర కన్నిటి ప్రార్థనలు చేస్తాడు. తర్వాత ఒక దినము దేవుని బిడ్డలారా, రాజైన అర్తహషస్త దగ్గరికి ఆయన పక్కనే రాణి కూర్చొని ఉంటది. వారికి ఈ యొక్క ద్రాక్షరసం అందించడానికి నెహెమ్యా వెళ్తాడు. నెహెమ్యా వెళ్ళినప్పుడు స్తోత్రం దేవుని బిడ్డలారా, రాజు ఏం చేస్తాడంటే నెహెమ్యా ముఖంలోకి చూస్తాడు. నెహెమ్యా, నీ దేహములోనా, నెహెమ్యా నీ శరీరములోనా వ్యాధి లేదుగా, రోగము లేదుగా, జబ్బు లేదుగా, ఎందుకు నీ ముఖం అట్లా ఉంది అంటాడు. ఆ మాట అనే వెంటనే పక్కన రాణి కూర్చుంటది. నెహెమ్యా భయపడిపోయి వణికిపోతా. అయ్యా అమ్మా, వర్షం పన్నా పర్వాలేదు, ఇంకా ఎక్కువ వర్షం వచ్చే లోపల కుదు, కానీ తక్కువ వచ్చే తరసండి మంచి ఆరోగ్యం ఇస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, గొప్ప వర్షాల చేత తడవబడి దేవుని వాక్యాన్ని విన్నారంట. స్తోత్రం, హల్లెలూయా. అండి దేని చేత? గొప్ప వర్షం చేత తడవబడి వాక్యాన్ని విన్నారని బైబిల్లో రాయబడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. చూస్తారా దేవుని బిడ్డలారా, ఎక్కడ గొప్ప వర్షం పడిందో మరి ఇక్కడనే నెహెమ్యా, ఎజ్రా గ్రంథాల్లో దేవుని బిడ్డలారా మరి గొప్ప వర్షం పడినప్పుడు ఆ వర్షానికి తడుస్తూ మరి వారందరూ కూడా వాక్యం విన్నట్టు రాయబడింది. మరి అంత వర్షం పడితే మీరు లోపలికి రండి, లేకపోతే దేవుని బిడ్డలారా వాక్యం వినాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారండి వాక్యం, చూశారా? గొప్ప వర్షాలతో తడవబడి దేవుని బిడ్డలారా వాక్యాన్ని వింటున్నట్లు మరి వాక్యములో రాయబడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే, హల్లెలూయా. తీశారండి దేవుని బిడ్డలారా. నెహెమ్యా గ్రంథంలో ఏజ గ్రంథంలో ఉంటుంది చూడండి, అక్కడ ప్రభుకు మహిమ కలుగును గాక. ఎజ్రా 10వ అధ్యాయము దేవుని బిడ్డలారా, ఎన్నో వచనము? 9వ వచనం చూడండి. 10:9
యూదా వంశస్థులందరూ బెన్యామీనులందరూ ఆ 3 దినములుగా యెరూషలేములో కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. ఏమా గొప్ప వర్షం అంట. గొప్ప వర్షం రానేప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనకి అంశంలోకి వద్దాం. ఎక్కడి వరకు వచ్చాము? దేవుని పిల్లరా, ఈ నెహెమ్యా దేవుని పిల్లరా ఎక్కడున్నాడు? రాజు దగ్గర. రాజు ఉండి నీ దేహంలో నీ శరీరంలో వ్యాధి లేదుగా, రోగం లేదుగా, జబ్బు లేదుగా అని చెప్పినప్పుడు ఇతడు భయపడిపోయాడు. అయ్యా నాలో ఎలాంటిది ఏం లేదు, కానీ ప్రాకారం కాల్చబడింది అయ్యా, ప్రాకారం గుమ్మాలు కాల్చబడి పడతోయబడినాయి, దేవుని మందిరం కూడా కాల్చబడింది, నా పితరులున్న సమాధుల పట్టణము కూడా ఈ విధంగా అయిపోయిందని చెప్పి బాధతో దుఃఖంతో చెప్పినప్పుడు రాణిరాజు అంటారు, నువ్వు ఎంతకాలం వెళ్తావు, ఎంతకాలం ప్రయాణపడతా, సరే పోయినా పని చెప్తాను. స్తోత్రం హల్లెలూయా. అదలా చాలా ఉంది. అయితే నా వాక్యానికి వెళ్తాను. దేవుని బిడ్డలారా, మరి ఇతడు నెహెమ్యా దేవుని బిడ్డలారా మరి యూదా దేశానికి దాదాపుగా 12 సంవత్సరాలు అధికారిగా ఉంటాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాలు దేవుని పిల్లరా యూదా దేశానికి అధికారిగా ఉంటాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే ఈ 12 సంవత్సరాల అధికారంలో తన జనాలకు, తన ప్రజలకు, ఇశ్రాయేలు వారికి ఆయన ఎన్నో ఉపకారములు, ఎన్నో మేలులు అతడు బిగబట్టకుండగా నెహెమ్యా దేవుని బిడ్డలారా సహాయం చేయగలుగుతాడు. ఒకసారి చప్పలు కొట్టి ప్రభునామం కనపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆ వాక్యాన్ని మరొకసారి చదువుకుందామండి. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి మీరు ముగ్గురు లేచి రావు టక్క టక్క. ఓకే, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా మీరు దూరం దూరం ఉండండి ముగ్గురు కూడా. ఇక్కడ దేవుని బిడ్డలారా ఒక మాట ఎవరితో చెప్పగలుగుతున్నాడంటే నెహెమ్యా దేవుని బిడ్డలారా భూమాకాశములకు సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, మహిమ గల దేవునితో ఏమంటున్నాడంటే, నా దేవా, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లు నీవు దృష్టించాలి. ఈ మాట దైవంతోనూ, ఈ మాట జీవము గల దేవునితోనూ మనం చెప్పగలుగుతామా? నెహెమ్యా చెప్పగలుగుతున్నాడు, నా దేవా, నీ కనులతో నన్ను దృష్టించాలి, నీ నేత్రములతో నన్ను దృష్టించాలి. ఎందుకో తెలుసా? నాకు మేలు నీవు చేయాలి, నా జీవితంలో నువ్వు అద్భుతాలు చేయాలి, నా జీవితంలో అశాంతిని సాధ్యం చేయాలి. ఎందుకో తెలుసా? నీ స్వాస్థమైన వారికి, నీ వాగ్దాన ప్రజలకు, నువ్వు ఎన్నుకున్న వారికి నా శక్తి కొలది కూడా ఈ ప్రజలకు ఉపకారములు నేను చేశాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా కూడి వచ్చిన యెరూషలేము పట్టణంలోన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న యూదులందరూ కూడా, ఇశ్రాయేలీయులందరూ కూడా యూదా దేశానికి అధికారి అయిన నెహెమ్యా దగ్గరికి అందరూ వచ్చారు. అందులో 3 తెగలు ఉన్నాయి. ఆమేన్. అందులో ఎన్ని తెగలు ఉన్నాయంటే 3 తెగలు ఉన్నాయి. అందులో దేవుని బిడ్డలారా ఒక్కొక్క తెగ ఒక్కొక్క బాధతో నెహెమ్యా దగ్గరికి వచ్చారు. ఎట్లా వచ్చారంటే చాలా మంది స్త్రీలు పోగయ్యారు, చాలా మంది పురుషులు పోగయ్యారు. అందరూ కూడా దేవుని బిడ్డలారా నెహెమ్యా దగ్గరికి వచ్చారు. నెహెమ్యా దేవుని బిడ్డలారా ఆయన అధికారి కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే వీళ్ళల్లా వచ్చారు. ఒక్కొక్క గుంపు. వీళ్ళంతా కూడా యూతులే, వీళ్ళంతా కూడా ఇశ్రాయేలీలే.
వీరందరూ కలిసి వారి యొక్క బాధలు, వారి కష్టాలు, వారి శ్రమలన్నీ కూడా ఒక్కొక్క విధానంలో చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకున్న వారికి తీర్చడానికి నేను ఉన్నానని ముందుకు వచ్చాడు నెహెమ్యా. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక గుంపు వచ్చింది దేవుని బిడ్డలారా. ఈ గుంపు వచ్చి అంటున్నారు, అయ్యా నెహెమ్యా, మాకు కుమారులు ఉన్నారయ్యా, మాకు కుమార్తెలు ఉన్నారయ్యా, వారికి అన్నం పెట్టడానికి, వారికి ఆకలి తీర్చడానికి మా దగ్గర ఏమీ లేదయ్యా, ఎట్లా నువ్వు సహాయం చేయాలని ఒక గుంపు వచ్చి దేవుని బిడ్డలారా ఆహారం కొరకు వచ్చి నెహెమ్యా దగ్గర విన్నపం చేస్తున్నారు. అయ్యా, మేము ఆహారం కొనటానికి, మేము ధాన్యం కొనటానికి మా దగ్గర ఏమి కూడా లేవు, ఎట్లా నువ్వు సహాయం చేయాలి, మాకు ధాన్యం లేకపోతే నువ్వు చచ్చిపోతావయ్యా అని ఒక గుంపు వచ్చింది. అంటే ఒక గుంపు వచ్చేసింది. రెండో గుంపు వచ్చింది దేవుని బిడ్డలారా. రెండో గుంపు వచ్చి ఏం చెబుతుందంటే, అయ్యా చాలా కాలం వచ్చేసింది. ఏ కాలం అంటే వర్షాలు పడడం లేదు, పొలం దున్నడం లేదు, పంటలు పండడం లేదు. దేవుని బిడ్డలారా, క్షామకాలం వచ్చేసింది. ఈ క్షామకాలం వచ్చిందయ్యా, మేము ఏం చేయాలయ్యా? మొత్తం ఏం చేశారంటే వారికి ఉన్న భూములు కానీ, వారికి ఉన్న ద్రాక్ష తోటలు కానీ, వారికి ఉన్న ఇంకా ఏదైనా సరే దేవుని బిడ్డలారా ఏం చేశారంటే కుదవ పెట్టారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు బంగారాన్ని, పొలాలను, ప్లాట్లను కుదవ పెడుతున్నారుగా, వీళ్ళంతా కూడా కుదవ పెట్టారు. మరలా ఈ యొక్క వాళ్ళు వచ్చారు, ఇంకొక పక్కనే వాళ్ళు వచ్చి ఏమంటారు, అయ్యా రాజుకు మేము పన్ను కట్టడానికి, రాజుకు పన్ను కట్టడానికి మరి మా తోటలనేమి, మా భూములనేమి మేమన్నీ వాటి పైన మేము అప్పు చేసి, అప్పు చేసినది ఒక గుంపు. ఏమా మీరు వినడం లే, అప్పు నేను అడగాలి, అప్పు బాధ ఏందో, రోగం నేను అడగాలి, రోగం బాధ ఏందో తెలుస్తాం. మీకు అర్థం కావడం. ఒక గుంపు, ఏ గుంపు? అప్పున్నే గుంపు. దేని కొరకు వీళ్ళు అప్పు చేశారు? పన్ను కట్టడానికి, రాజుకు పన్ను చెల్లించడానికి అప్పు చేశారు. దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం చేశారు? కుదువ పెట్టారు. ఎందుకు? బతకలేక. ఎందుకు? బతకటాక. క్షామం వచ్చేసింది. వీళ్ళు ఈ గుంపు, ఈ గుంపు ఏ గుంపు అంట? బతకటానికి ఆహారము. వీళ్ళల్లో వచ్చారు. వీళ్ళల్లో వచ్చి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు చెప్తుంటే నెహెమ్యాకు బాగా కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చేసిందంటే నెహెమ్యాలో దైవ గుణం ఉంది. నెహెమ్యాలో దేవుని యొక్క నడిపింపు అతనిలో ఉంది కాబట్టి అతని కోపం వచ్చేసింది. వీరిని బట్టి కాదు కోపం వచ్చింది, వీరిని ఎవరైతే అలాంటి స్థితిలోకి తీసుకొని వచ్చారో అది భద్రుల పైన కోపం వచ్చింది. నెహెమ్యాకు చెప్పలు కొడతారా? ఏమంటే వీరి మీద కాదు నెహెమ్యాకు కోపం వచ్చింది. వీరి సొమ్మును కుదవ పెట్టుకున్నారే, వీరి సొమ్మును కుదవ పెట్టుకున్నారే, వీరికి బతకడానికి ధాన్యం ఇవ్వలేదే. దేవుని బిడ్డలారా, వీళ్ళ పైన అధికమైన వడ్డీలు చెల్లించి మరి అప్పులు లాక్కుంటున్నారే. వీరిని బట్టి కాక వీరిని బట్టి నెహెమ్యా కోపం వచ్చేసింది. వారి మీద కోపపడి దేవుని బిడ్డలారా తనంతటి తనే ఆలోచన చేసి ఎట్లనైనా ఈ ప్రజలను నేను ఏం చేయాలంటే విడిపించాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ ప్రజలను ఏం చేయాలి? విడిపించాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. నెహెమ్యా గ్రంథం, దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయములో దేవుని బిడ్డలారా మరి 5వ అధ్యాయం 1వ వచనం నుండి మనం మరి అక్కడ నుంచి చదవండి మీరు. తమ సహోదరులైన త్వరగా యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదులు చేసి ఏదనగా కొందరు మేమును మా కుమారులను, చూడండి కొందరు అనే కాడ నెంబర్ 1 వేసుకోండి బైబిల్లో. ఏదనగా కొందరు మేమును మా కుమారులను
కుమారులను మా కుమార్తెలను అనేకులము అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకొందు మనిరి. ఆ రెండవది, మరి కొందరు క్షామం ఉన్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇళ్లను కొలవ పెట్టితిమి కనుక మీ యొద్ద ధాన్యము తీసుకొందు మనిరి. చూడండి, ఇప్పటికి ఎంతమంది అయ్యి, ఎన్ని గుంపులయ్యా? 3 అయినా మరి కొందరి దగ్గర 3 వచ్చేసినాయి. హల్లెలూయా. ఏమి డౌట్ ఉన్నట్టుంది? 3 ఏమైనా డౌట్ ఉన్నట్టుంది? ఏం లేదు కదా, 3 అక్కడ. మరి కొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకు మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లల పోలిన వారు కాదా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చము. ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశం నుండగా వారిని విడిపించడం మాకు శక్తి చాలుతున్నదని చెప్పగా ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా మా దేశానికి అధికారివైన పెద్దవాడా, ఓ యజమానుడా, మా ద్రాక్ష తోటల మీద ఏమి, మా పొలాల మీద ఏమి, సమస్తం మీద మేము అప్పులు చేశాం, కొలువ పెట్టాం. వారిని విడిపించడానికి మా కుమారులు కుమార్తెలు ఇంకా దాసత్వంలో ఉన్నారయ్యా. వారిని విడిపించడానికి మాకు శక్తి చాలుకున్నదని నెహెమ్యాకు చెప్పారు. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను అనుకున్నాను, నెహెమ్యాకు చెబితే నెహెమ్యా హృదయమే కఠినం కాకుండా తన ప్రజలకు సహాయం చేస్తే, మనం యేసు ప్రభుతో పాటు చెప్పుకుంటే, మనం నజరేయుడైన యేసుకు మన విషయాలను తెలియజేస్తే ప్రభు కఠినంగా ఉంటాడా? ఆమేన్, హల్లెలూయా. ఒక నెహెమ్యా 12 సంవత్సరాలు అధికారైన నెహెమ్యా దేవుని బిడ్డలారా యూద ప్రజలకు మేలు చేస్తే, నిరంతరము అధికారైన నజరేయుడైన యేసుకు మనం తెలియజేసినప్పుడు ప్రభు తప్పక మనకు సహాయం చేయగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తర్వాత వారందరినీ ఏం చేస్తాడంటే శక్తి కొలది గెలిపిస్తాడు. 8వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. అండర్లైన్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, నువ్వు లేదా? దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరిని విడిపించారంట చెప్పండి అమ్మా. మీరు చెప్తే నేను చెప్తాను. ఎవరిని విడిపించారంట? యూదులను. ఎవరి చేతుల నుంచి విడిపించారు? ఇతను అన్యుడు. ఇతను ఎవరు? అన్యుడు. ఇతను ఏం చేశాడంటే, వీళ్ళని ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా 1 లక్ష రూపాయలు కొనుక్కున్నాడు. ఎంత కొనుక్కున్నాడు? 1 లక్ష కొనుక్కున్నాడు అనుకోండి, లేదా 5 లక్షలు కొనుక్కున్నాడు అనుకోండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు డబ్బు కట్టి విడిపించాలి. ఏం చేయాలా? డబ్బు కట్టి. ఈ అన్యుని చేతిలో వీళ్ళు ఉన్నారు. యూదా ప్రజలు అన్యుని చేతిలో ఉన్నారు. వీళ్ళ కుమారులు కుమార్తెలు మరి ఈ అన్యుని చేతిలో ఉన్నారు. ఈ యొక్క నెహెమ్యా యూదా పెద్దలతోనూ తన దగ్గరున్న దాసులతోనూ తన బంధువులతోనూ మాట్లాడి, దేవుని బిడ్డలారా వారికి ఉన్న శక్తి కొలది ఏం చేశాడంటే ఈ అన్యుల చేతిలో నుండి దేవుని బిడ్డలారా ఏం చేశారంటే విడిపించారు, స్వతంత్రము కలుగజేశారు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ నెహెమ్యా గ్రంథంలో 5వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. ఎట్లా విడిపించారంటమ్మా? ఎట్లా? మా శక్తి కొలది
మా సహోదరులు అన్యులకు అమ్మబడ్డారు, వారి చేతిలో నుండి మేము ఏం చేశామంటే మా ప్రజలను శక్తి కొలది విడిపించాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాము లింకన్ మీకు తెలుసుగా, చాలా పేద స్థితిలో పుట్టినవాడు. అడవిలో, కొండల్లో, లోయల్లో నివాసం చేస్తూ తల్లి చనిపోతూ చనిపోతూ ఒక మాట చెప్పి వెళ్ళిపోయింది. నా కుమారుడా, నీవు ఒక ఉన్నతమైన మనిషిని కావాలరా, మామూలుగా బతుకొద్దు నువ్వని చెప్పి. చదువు లేని వాడు చదువుకొని లాయరై ఎలక్షన్లో నిలబడి దేవుని బిళ్ళారా అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యి, దేవుని బిళ్ళారా మరి అమెరికా దేశంలో నల్ల జాతి వారిని, అమెరికా దేశంలో నల్ల జాతి వారిని ఏం చేశాడంటే బానిస సంఖ్యల నుండి విడిపించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అదే అలజడి ఇక్కడ రాగులుతుంది, పేపర్కి వస్తుంది. అబ్రహాం లింకన్ తన భార్యతో ఒక థియేటర్లో ఒక నాటిక చూస్తుంటే ఒకడు వచ్చి చంపి పారేస్తాడండి. బానిస సంఖ్య నుంచి విడిపిస్తావా, మా పనులు చేస్తాడు ఎవడు, మా భూములు గుర్తుతాడు ఎవడు, మేము కూర్చొని ఏమిటి చెప్తూ లేకుండా నువ్వు చేస్తావా అని చెప్పి దేవుని బిడ్డలారా ఈ నల్ల జాతి వారికి స్వతంత్రం ఇస్తే అబ్రహాం లింకన్ దేవుని అతన్ని చంపివేస్తానండి. ఇప్పుడు నెహెమ్యా ఏం చేశాడంటే అన్యుల చేతిలో నుండి అమ్మబడిన వారి దాసత్వం నుండి విడిపించి వారికి స్వతంత్రాన్ని, స్వేచ్ఛను అనుగ్రహించాడు నెహెమ్యా. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్రం కలదు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ మన పరిచయం, దేవుని ఆత్మ మన జీవితంలో, దేవుని ఆత్మ మన కుటుంబంలో చోటు ఉందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి నెహెమ్యా శక్తి కొలది విడిపించాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఈరోజు అనేకులను విడిపించాలి, దయ్యముల నుండి విడిపించాలి, స్తోత్రం. అంధకార ప్రభావం నుండి విడిపించాలి, సాతాను కట్ల నుంచి విడిపించాలి. ఈరోజు దేవుని బిడ్డలారా చాలా మంది మందిరం రాకపోవడం, భార్య వస్తే భర్త రాకపోవడం కారణం ఏంటంటే వాళ్ళలో దేవుణ్ణి ఆలస్యం చేసి ఒక ఆత్మ ఉంటుంది. దాని నుండి నీ ప్రార్థన ద్వారా విడిపించాలా? కొడతారా చప్పట్లు? హల్లెలూయా. పాపముల నుండి విడిపించాలి, భయముల నుండి, అంధకార ప్రభావం నుండి, సాతాను కట్ల నుంచి విడిపించి దేవుని దగ్గరికి స్వతంత్రులుగా తీసుకురావడానికి ఒకటి విడిపించడం. ఇట్లా చాలా ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఈరోజు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఇంకో కొన్ని విషయాలు చెప్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. కొంచెం నెహెమ్యా గ్రంథంలో 5వ అధ్యాయంలో కొంచెం కిందికి వెళ్దాం. అక్కడ దేవుని బిడ్డలారా మీరు అట్లా ఉండదా? ఓకే, మీ కాల్ వస్తా? ఓకే, ప్రభుకు మహిమ కలుగును గాక. మీ కాల్ వచ్చిన ఒకరి కాల్ ఒకరు ఒప్పుకాల. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ అధ్యాయము దేవుని బిడ్డలారా 5వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదువుకుందాం. నేనును నా బంధువులను, నేనును నా బంధువులను, నా దాసులను కూడా అలాగునే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి, ఆ అప్పు పుచ్చుకొనకుంటుము. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోమా, కూర్చో. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ ముగ్గురు ఈదులు ఒక్కొక్క గుంపు వచ్చి 3 గుంపులుగా వచ్చి వీళ్ళ బాధలు చెప్పుకున్నారుగా. ఏమా చెప్పుకున్నారా? మీకు అర్థమైంది, చెప్పుకున్నారా? చెప్పుకున్నప్పుడు నెహెమ్యా తరపున ఎవరెవరు వచ్చారు? నెహెమ్యా నేను ఉన్నానని నెహెమ్యా బంధువులు నెహెమ్యాకు సపోర్ట్ చేశారు. నెహెమ్యా దాసులు నెహెమ్యాకు సపోర్ట్ చేశారు. నెహెమ్యా బంధువులు, అతని యొక్క దాసులు, వీరందరూ కూడా కలిసి ఏం చేశారంటే వీళ్ళకు కొంత ధనం, వీళ్ళకు కొంత ధనం, వీళ్ళకు కొంత ధనము ఇచ్చారు. తర్వాత ధనం, సొమ్ము అంటే ధనమా కాదా? ఏమో నాకు అర్థం కాదు, మీరు వినడం లేదు. సొమ్ము అంటే డబ్బులే కాదా? మరి అది వినండి.
ఎవరెవరు డబ్బులు ఇచ్చారు? ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? నెహెమ్యా బంధువులు, అతని యొక్క దాసులు, వీళ్ళంతా డబ్బులను సమకూర్చి దేవుని పిల్లరా వీళ్ళకింత సొమ్మునిచ్చాడు, వీళ్ళకింత సొమ్మునిచ్చాడు, వీళ్ళకింత సొమ్మును ఇచ్చాడు. ఈ డబ్బులు మాత్రమే కాక దేవుని పిల్లరా మరల వీళ్ళకి ఏం చేశారంటే, అమ్మ మీరు మీ కుమారులు మీ కుమార్తెలు బతకటానికి ఇదిగో దాన్ని తీసుకోండి. ఏం తీసుకోవాలా? దాన్ని గోధుమలన్నా తీసుకోండి, ఎవరన్నా తీసుకోండి. వీళ్ళకి కూడా ఏం చేశాడంటే వీళ్ళకి ఇచ్చాడు. దేవుని పిల్లరా వీళ్ళ కల్లా ఏమేం చేశాడండి? సొమ్మునిచ్చాడు. తర్వాత ఏం చేశాడు? ఆహారం కూడా వీరికి ఇచ్చాడు. మీరు కూర్చోండి ఇక్కడ. వారికి సొమ్మును చేతులు పెట్టాడు. వారికి తర్వాత ఏం పెట్టాడు? ధాన్యమును కూడా చేతులు పెట్టాడు. ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళల్లా కలిసి వారికి ఏం చేశారు? ఏమి ఇచ్చారని వాక్యం చెప్తుంది? అప్పిచ్చారు. ఏమిచ్చారండి? అదే బైబిల్ రాయబడింది, నేనును నా బంధువులను నా దాసులు కూడా అలాగునే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి, ఆ అప్పు పుచ్చుకొనకుందుము. దేవుని పిల్లలా అప్పు ఇచ్చారు కానీ వడ్డు పుచ్చుకోమంటున్నారు. అది దానికి అర్థం. ఏమిచ్చారంటే అప్పు ఇచ్చారు, ఆ అప్పుకు వడ్డీ పుచ్చుకోము. నేను కానీ నా బంధువులు కానీ నా దాసులు కానీ మేము అప్పిచ్చాం కానీ దానికి వడ్డీ పుచ్చుకోం అని చెప్తున్నారు. దేవుని పిల్లలా బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? ఎవరైతే డబ్బులు ఉంటూ అప్పు ఇవ్వగలిగితే కన్నా హృదయాన్ని మనసును గుండెను కఠిన పరుచుకోనకుండా అవశ్యముగా అతి త్వరగా చెయ్యి చాపగలిగితే దేవుడు నువ్వు చేసే కార్యములు నీ ప్రయత్నాలు సఫలమగునట్లు పరలోకము నుండి ఆజ్ఞాపిస్తాడు. ద్వితీయోపదేశ కాండం దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం నుంచి కొన్ని మాటలు రాయబడినాయి. మీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులు ఒకడు బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుడు కరుణింపకుండగా నీ హృదయమును కఠిన పరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వారి కొరకు అవశ్యముగా నీ చెయ్యి చాచి వారి అక్కర చొప్పున ఆ ఎక్కరకు చాలినంత అవశ్యముగా వారికి అప్పియవలెను. ఏమండి ఏం చేయాలంటమ్మా? దేవుడు నీకు స్వాస్థ్యం ఇస్తున్న దేశంలో నీ సహోదరుడు కానీ నీ బంధువు కానీ ఇంకా ఎవరైనా అప్పుగా వచ్చి అడిగినప్పుడు నీ కాడ ఉంటే కానా దాన్ని ఇవ్వకుండగా నీ హృదయాన్ని కఠినపరచుకుంటే కానా దాన్ని ఇవ్వకుండగా నీ చెయ్యి ముడుచుకుంటే కానా దేవుడు కూడా నువ్వు చేసే కార్యాల్లో నువ్వు చేసే ప్రయత్నాల్లో సఫలం చేయడు అని వాక్యం చెప్తుంది. ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 15వ అధ్యాయము 7 నుంచి దేవుని పిల్లలు 11 వరకు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అది కట్టాడు, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చే ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేశములో బీదలు దేశములో ఉండక మానను. అందుచేత నేను నీ దేశములో నున్న నీ సహోదరులకు దీనులకు బీదలకు అవసరమునిచ్చే చాపులు నీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరు అయితే ఇప్పుడు నెహెమ్యా ఏమిచ్చాడు చెప్పండి అమ్మా? నేను నెహెమ్యా దాని నిలబడుతున్నా. నెహెమ్యా ఏమిచ్చాడు? అప్పు ఇచ్చాడు. నెహెమ్యా ఏం చేశాడు? అప్పు ఇచ్చాడు. అప్పు ఇస్తే నీకేం జరుగుతుందంట? నీవు చేసే కార్యములు నీ ప్రయత్నాలు దేవుడు ఏం చేస్తాడు?
సఫలం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. తర్వాత ఏం చేస్తాడో తెలుసా? కీర్తనలో 112వ కీర్తన ఒక మాట రాయబడింది చూడండి. 112వ కీర్తన 5వ వాక్యము ఒకసారి చదువుకుందాం. 112:5. 112:5. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు. అబ్బా ఏమా, ఎవరు భాగ్యవంతులు అంట శుభమక్క? అప్పించేవాళ్ళు ఎలాంటి వారంట? భాగ్యవంతులు అంట, అప్పించేవాళ్ళు. ఇప్పుడు నెహెమ్మె కానీ నెహెమ్మె బంధువులు కానీ నెహెమ్మె దాసులు కానీ ఏమై ఉన్నారంట? భాగ్యవంతులు. హల్లెలూయా. ఇంకా ఆ 5 నుండి 7 వరకు మీరు చదువుకోండి. నేను 12 బాగా ముగిస్తాను. చాలా సబ్జెక్ట్ ఇంకా చాలా ఉన్నాయి పాయింట్, అవి కూడా చెప్పడం లేదు. దేవుని బిడ్డలారా, నెహెమ్మె దాసులు బంధువులు అప్పిచ్చారు, దానికి వడ్డీ మేము పుచ్చుకోమని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, దానికి ఆ విధంగా మనం చేయటం వలన దేవుడు మన కార్యాల్లో, దేవుడు మన ప్రయత్నంలో సఫలపరుస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అది ఒకటి. తర్వాత మనం భాగ్యవంతులమైతాము. అబ్బో ఇంకా ఎన్నో ఉన్నాయి. 112వ కీర్తనలో ఆ 5 నుంచి 7 వరకు చదువుకుంటే మనం ధన్యులమంట. మనకి ఇంకా ఎన్నెన్నో ఏమేమో కలుగుతాయి. కొమ్ము చెప్పబడదంట, మనం కలగా ఉంటామంట. ఇంకా ఎన్నెన్నో రాయబడినాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. సాక్షాత్ యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, ఏమంటాడో తెలుసా? అప్పు ఈడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుందని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వాక్యం. 6:35. మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, అప్పు ఈడి అప్పుడు మీ ఫలం గొప్పదయ్యుండును. ప్రభుకు మహిమ కలుగును గాక. అమ్మా, నెహెమ్యా దాసులు అప్పిచ్చారు, దానినిచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళు? భాగ్యవంతులు దేవుని దృష్టిలో అయిపోయారు. ఇప్పుడు దేవుని దృష్టిలో వీళ్ళ గొప్ప ఫలితం, సర్వోన్నతుని పిల్లలైపోయారు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసయ్య చెప్పాడు, అప్పు ఇయ్యండి అప్పుడు మీ ఫలం గొప్పదైతుందని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీకందరికి కూడా బాగా తెలుసు. దేవుని బిడ్డలారా, తమిళనాడులో మరి రజనీకాంత్ మీకందరికి బాగా తెలుసు. సినిమాలు చూడకపోయినా మరి పేపర్ దాంట్లో మీరు చూస్తుంటారు రజనీకాంత్. తెలుగులో దేవుని బిడ్డలారా, మోహన్ బాబు కూడా మీకు బాగా తెలుసు. వీళ్ళిద్దరు కూడా బాగా ఫ్రెండ్స్. ఇద్దరు కూడా తమిళనాడులో దేవుని బిడ్డలారా ఒక రజనీకాంత్ యొక్క సినిమా హిట్ అయిపోయింది. నా టైం అనే సినిమా హిట్ అయిపోయింది. ఈ సినిమా హిట్ అయిపోయినప్పుడు దేవుని బిడ్డలారా, రజనీకాంత్ గారు ఏం చేశారంటే మోహన్ బాబుకు ఫోన్ చేశాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వరే అనుకునే వాళ్ళు. నీవు ఒకసారి నా ఇంటికి రాని రజనీకాంత్ మోహన్ బాబు ఫోన్ చేశాడు. వెళ్ళాడు. ఏమి లేదు, తమిళంలో నా టైం అనే సినిమా హిట్ అయిపోయింది, ఈ సినిమాను చూడు. ఈ సినిమాను చూసిన తర్వాత ఒకవేళ నీకు నచ్చితే ఆ సినిమాను తీయని రజనీకాంత్ మోహన్ బాబుతో అన్నాడు. దానికి మరి కొన్ని చట్టాలు ఉంటాయి, అవన్నీ నాకు కావాలంటే నేను చెప్తాను, ఆర్మీ చౌదరితో నేను చెప్తాను అని రజనీకాంత్ అంటాడు. ఆ సినిమా చూస్తాడు మోహన్ బాబు. చూసిన తర్వాత సినిమా బాగుంది, నేను చేస్తాంట రజనీకాంత్ తో మోహన్ బాబు అంటాడు. అప్పుడు మోహన్ బాబు మరి ఆర్మీ దగ్గరికి వెళ్ళి దేవుని బిడ్డలారా అడిగినప్పుడు నాకు రజనీకాంత్ చెప్పాడు, దీనికి ఉన్న చట్ట అన్ని కూడా నువ్వు తీసుకొని చెయ్యి సినిమా చెప్పేస్తాడు. అప్పుడు అంత కుదిరిన తర్వాత దేవుని బిడ్డలారా జరిగిన విషయం ఏమిటో చాలా ఉంది ఇక్కడ స్టోరీ, అందులో నేను చెప్పను. కానీ దేవుని బిడ్డలారా, ఒక దినాన రజనీకాంత్ ఏం చేస్తా అంటే రాజమండ్రికి వస్తాడు. నా ఫ్రెండ్ రాజమండ్రికి వచ్చాడుగా అని మోహన్ బాబు ఏం చేస్తాడంటే రాజమండ్రి వెళ్తాడు. రాజమండ్రి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి ఒక కారులో హోటల్కి వెళ్తారు. హోటల్కి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా ఆ రజనీకాంత్ మోహన్ బాబుతో అంటాడు, రే అది తీసుకురా అంటాడు. అది తీసుకురంటాడు. తీసుకుంటాడు. తీసుకొని దాన్ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే 45 లక్షలు ఉంటాయి.
ఎన్ని లక్షలు? 45 లక్షలు ఉంటాయి. ఎన్ని లక్షలు ఉంటాయమ్మా? ఈ 45 లక్షలు ఎన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపుగా 25 సంవత్సరాల క్రితం. ఈ జూన్ మాసము 15వ తారీఖు ఈ 2020కి పెద్దనైటి సినిమా రిలీజ్ అయ్యి 25 సంవత్సరాలు అయింది. దాన్ని మరొకసారి పండగ చేద్దామంటే దాంట్లో నటించిన సౌందర్య ఇంకొక అతను ఇద్దరు చనిపోయారు. ఈ కారణం వల్ల దాని వాళ్ళు చేయలేకపోయారు అని చెబుతూ ఇక్కడ సాక్షికి ఇస్తాడు ఇంటర్వ్యూ. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే 45 లక్షలు అప్పుగా, వడ్డీగా కాదు, అప్పుగా రజనీకాంత్ 45 లక్షలు మోహన్ బాబుకి ఇస్తాడు. దీంట్లో రాశాడు. దేవుని బిడ్డలారా చదువుతున్నాను, మీరు వినండి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాడు రాజమండ్రికి వచ్చినప్పుడు మిత్రుడు కదా అని నేను వెళ్ళాను. ఇద్దరం కలిసి కారులో హోటల్కి వెళ్ళాం. ఇది తీసుకోరా అన్నాడు. చూస్తే 45 లక్షలు ఉంది. ఎందుకురా అని అడిగా. నీవు ఇబ్బందుల్లో ఉన్నావని నాకు తెలుసు. పెద్దరాయుడు మంచి విజయం సాధిస్తుంది, విడుదల తర్వాత నాకు ఇవ్వరా అన్నాడు. నిజంగా వాడు గొప్ప మనిషి అంటున్నాడు. ఒక మోహన్ బాబు రజనీకాంత్ గొప్ప మనిషి అంటే నెహమ్యాను నేను ఏమనాలా? మోహన్ బాబు పెద్దరాయుడికి ముందు 2-3 సినిమాలు అతను ఫ్లాప్ అయిపోయినాయి. వాడు ఇబ్బందిలో ఉన్నాడని, వాడు ఇరుకులో ఉన్నాడని చెప్పకుండా చేయకుండా 45 లక్షలు చెన్నై నుండి రాజమండ్రికి పట్టుకొని వచ్చాడు. రాజమండ్రికి పట్టుకొని వచ్చి ఇద్దరు ఒక హోటల్కి వెళ్తే, లాడ్జికి వెళ్తే అది తీసుకురా అన్న రజనీకాంత్ మోహన్ బాబుతో తీసుకొని అది పైకి తీసి చూస్తే అంతలో 45 లక్షలు 25 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కాదని 25 సంవత్సరాల క్రితం 45 లక్షలు అంటే తెచ్చి ఇచ్చాడు. నా ఇరుకులో, నా ఇబ్బందులు ఆదుకున్నవాడు వాడు గొప్ప మనిషి అని మోహన్ బాబు రజనీకాంత్ గురించి సాక్ష్యం ఇస్తే దేవుని సేవకునిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన న్యాయమైన మనసు ఎంత గొప్ప మనసు. దేవుని పిల్లలరా, 2 చేతులు జోడించి మీకు చెబుతున్నాను, మనకి ఎవరికైనా ఇరుకున్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు విషయాలు తెలిసినయ్యా, నీ కాడ ఉందా, నీకు తోచిన దాన్ని పట్టుకొని పోయి ఇయ్యి. నీ ఉపకారానికి, నువ్వు చేసే త్యాగానికి దేవుడు రెట్టింపు ఫలితం ఇస్తాడు. నీకు కృతజ్ఞత కలిగి వారు ఉంటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. తమ శక్తి కొలది యూదులను ఈడ్పించిన వారి మనసు ఎంత గొప్పది. ధాన్యమును బ్రతకడానికి ఇచ్చిన వారి మనసు ఎంత గొప్పది. అప్పుగా ఇచ్చిన వారి మనసు నెహెమ్యా ఎంత గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంతవరకు మనం రాసుకున్న పాడిన పాటలో దేవుని బిడ్డలారా మంచిగా ఆనోక్ గారు పాట రాశాడు. నా కడుపు నింపుకున్నానా. ఏం నింపుకున్నానండి? ఈరోజు కడుపు నింపుకునే వాళ్ళు ఎక్కువైనా, కడుపు నింపే వాళ్ళు కావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని దయ వలన, దేవుని బిడ్డలారా, మరి ఆశ్రమ ప్రోత్సాహం వలన దాదాపుగా 1 నెల వచ్చేసి మరి దాదాపుగా దేవుని బిడ్డలారా 2000 రూపాయలను పంచగలుగుతున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ నెల అయిపోయింది, ఇచ్చేసే వాళ్ళకి ఇచ్చేసాను. వాక్యం రాయబడి దయాళులను అప్పించువారును భాగ్యవంతులు. ఏ వంతులంట? చెయ్యి ముడుచుకున్నాం అనుకోండి, భాగ్యం కోల్పోతాం. చెయ్యి ముడుచుకుంటే భాగ్యము కోల్పోతాం. నెహెమ్యా బంధువులు, దాసులు, దేవుని బిడ్డలారా ధాన్యమును, సొమ్మును అప్పుగా ఇచ్చారు. దేవుని ద్వారా గొప్ప ఫలితాలు పొందుకున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా మన జీవితంలో
నెహెమ్యా వలె మన హృదయం సహాయం చేయడానికి, నెహెమ్యా వలె మన హృదయం చేతులు చాపటానికి ముందుకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడో కాపీ కొట్టలే, చాలా మంది ఏదో ఎక్కడో తీసుకొని పెడుతుంటారు. స్తోత్రం. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నని చెప్తుంటారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలు ప్రార్థించాలి. అవసరమైతే సహాయం చేయడానికి చేతులు ముడుచుకోక, గుండెలు హృదయాన్ని కఠినపరచుకోక, నెహెమ్యా వలె మన వారి కొరకు, సంఘం కొరకు, దేవుని పిల్లల కొరకు, దేవుని పిల్లల కొరకు ఆత్మ సంబంధమైన వైరాగ్యం కలిగి మనం ఒకసారి గట్టి పట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశానయ్యా నీ కోసం తునిచ్చావని, ఏం చేశానయ్యా నీ కోసం చూశావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా నేను ముగిస్తాను. ఇప్పటికి దేవుని పిల్లలు ఎన్ని విషయాలు చెప్పాను? 2. ఒకటి ఏం చేశారు? శక్తి కొలది విడిపించారు. రెండోది ఏం చేశారు? అప్పిచ్చారు. దానికి ముందు ధాన్యములు కూడా ఇచ్చారు. ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు అండర్లైన్ చేసుకోండి, నేను చెప్పను. ఆ మాట ఇంటికి వెళ్ళాక చదువుకోండి. దేవుని పిల్లరా, నెహెమ్యా గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాక, ఆ 5వ అధ్యాయంలో దేవుని పిల్లరా 11వ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. తర్వాత దేవుని పిల్లరా 14వ వచనాన్ని, తర్వాత మీరు ఆ యొక్క అధ్యాయం 16, 17 మీరు ఆ యొక్క అధ్యాయం అంతా కూడా చదువుకోండి. దేవుని బిడ్డలారా, నెహెమ్యా నిజముగా ఎంత త్యాగం కలిగిన వాడో, నెహెమ్యా ఎంత సమర్పణ కలిగిన వాడు, నెహెమ్యా తన ప్రజలకు ఎంత మేలు చేశాడో దాన్ని బట్టి అంటున్నాడు, నా దేవా ఈ జనులకు నేను చేసిన ఉపకారములకు నాకు మేలు కలుగునట్లు నన్ను నీవు దృష్టించాలి అని దైవంతో చెప్పగలుగుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కూడా మేలు కలగటానికి, మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవటానికి, మన జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి దేవుడు దృష్టించినట్లు మనం బతుకున్నప్పుడే ఏ విషయంలో కూడా హృదయాన్ని కఠినపరచుకోక హృదయం కలిగిన వారమై చేతులు చాపుతూ ముందు కూడా సాగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు ఒక పాటలో ఒకటి రాశాడు, దేవా నీ పని కొరకు నా చేతిలో
నీ కానుకలు ఇవ్వటానికి నా పాదములు పరిగెత్తుతాయి అంటాడు. ఏ పాట అంటే అది ఇంటికి వెళ్ళక చదువుకోండి. దేవుని పిల్లరా, ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే హల్లెలూయా నావన్నీ అంగీకరించమని దాంట్లో దేంట్లో ఉంటుంది ఆ పాట, ప్రభుకు మహిమ కలుగును గాక. ఓకే, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి. దేవుని పిల్లరా, నిజంగా నాయన నెహెమ్యా ఎంత గొప్ప మనిషి నాయన. తండ్రి ఎంత గొప్ప మనసు అతనిది ప్రభువా నెహెమ్యాది నాయన. అయ్యా ప్రభువా సొమ్ముని ఇచ్చాడయ్యా. అయ్యా సొమ్మును ఇచ్చాడు. సొమ్మును మాత్రమే కాదయ్యా, ధాన్యమును కూడా ఇచ్చాడు. ధాన్యం మాత్రమే కాదయ్యా, అమ్మబడిన వారిని శక్తి కొలది విడిపించాడయ్యా. వారిని మాత్రమే కాదయ్యా, ఇక ఎన్నెన్నో కార్యాలు అక్కడ చేశాడయ్యా. అవునయ్యా, నెహెమ్యా మనసు ఎంత గొప్పదయ్యా. అందుకే నెహెమ్యా నీతో చెప్పగలుగుతున్నాడు, నా దేవా ఈ జనులకు నేను చేసిన మేలును ఉపకారమును బట్టి నన్ను దృష్టించుమయ్యా అని చెప్పగలుగుతున్నాడు. ఈరోజు నువ్వు చేసే మేలును బట్టి, నువ్వు చేసే ఉపకారాలను బట్టి నేను దేవునితో చెప్పగలుగుతామా, దేవా నీవు నన్ను దృష్టించుమయ్యా, దేవా నువ్వు నన్ను దృష్టించుమయ్యా దేవునితో చెప్పగలుగుతామా? మోకరించండి, ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. దేవుని పిల్లరా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన, ఒకరు ప్రార్థన చేయండి. దేవుని పిల్లరా, వాక్యం దేవా ఈరోజు విత్తబడిన వాక్యం ద్వారా నిజంగా మేము కదిలించబడ్డాము. తండ్రి మనం బలపరిచారు నాయన. తండ్రి మేము హృదయాన్ని చేతులను ముడుచుకోకూడదు, కట్టినపరుచుకోకూడదు నాయన. మేము భాగ్యవంతులం కావాలంటే దేవా, మా బలం గొప్పదై ఉండాలంటే, మేము సర్వోన్నతుని పిల్లలమై ఉండాలంటే ప్రభువా అయ్యా మా జీవితములు కలిగినప్పుడు అప్పు ఇవ్వటానికి నాయన మా చేతులు ముడుచుకోకూడదు, హృదయాన్ని కట్టినపరుచుకోకూడదు నాయన. ఆ విధంగా చేస్తే మా జీవితంలో శాస్త్రాలు కోల్పోతుంది ఆయన. ఒక్కరు ప్రార్థన చేస్తారా? దేవుని పిల్లరా, ఒక్కరు ప్రార్థన చేయండి. తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, అందరూ కూడా ప్రార్థన ఏకీభవించండి. ప్రేమలోని వాత్సల్యతను బట్టి ప్రభువా ఈ దాసుల నుండి అమూల్యమైన మాటలతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకే మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నెహెమ్యా గురించి మాతో మాట్లాడి ప్రభువా, అతను చేసిన మేలంతటిని గురించి మాతో మాట్లాడి ఉంటున్నావు. అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభువా. నైనా మొదటి కుమారుడు ప్రభువా, నైనా కుమారులు కుమార్తెలు వారు బ్రతకడానికి ప్రభువా, ఆహారము కొరకు ప్రభువా, నైనా అధికారి అయి ఉన్న ప్రభు నేను మీ వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు ప్రభువా. నేను క్షేమ కాలంలో ఉంటున్నాము, మేము భూములు నమ్ముకున్నామని ప్రభువా. నేను వారు ప్రభువా చేస్తున్నారు ప్రభువా. అలాగే తండ్రి మీ కృపను దేవుని కనపరచండి. మీ కృపాని కనికరము చూపించి ప్రభువా, సొమ్మును ధాన్యమును ప్రభువా, ధనమును ప్రభువా, రాష్ట్రమును ప్రభువా, వ్యవసాయాన్ని చూపించినారు, కనిపించినట్టున్నారు ప్రభువా. అందరి స్తోత్రములు ప్రభువా. మేము అప్పించే వారిగా ఉంటుంది కృప దయచేయండి ప్రభువా. దాని నుంచి వారి యొక్క కృప దయచేయండి ప్రభువా. అప్పించే వారు ప్రభువా భాగ్యవంతులని శక్తిని మాకు అనుగ్రహించండి. ఇన్ని దినములు మేము కఠిన హృదయం కలిగి ఉన్నామేమో ప్రభా, కఠిన హృదయాన్ని తీసివేసి ప్రభా, అప్పించు వారిగా ప్రభా, భాగ్యవంతులుగా ఉండుటకు ప్రభా మమ్మల్ని స్థిరపరచండి. నీ కృప అనుగ్రహించి నిన్న వాక్యం నూరంతగా బలిపచేసి నీకు కుమారులైన కృప శక్తిని దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూడా లేచి అందరూ లోపలికి రావడం